KH9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. భద్రాద్రి కొత్తగూడెం పాల్వాంచ మండల జగన్నాథపురం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బానోత్ అనిత గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని, అలాగే గెలిపిస్తే నిరుపేదలకు అండగా ఉంటానని, ప్రతినిత్యం వారితోనే సమస్యలతో ఉన్నవారికి ఆదుకుంటానని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాను అని అదేవిధంగా మీడియా ముందు తెలిపారు. వార్డు మెంబర్ మాలోత్ నాగమణి, 2వ వార్డు మెంబర్ దంతోజ్ కామాచారి, 3వ వార్డు మెంబర్ బానోత్ చాంప్లా, 4వ వార్డు మెంబర్ పాషం పున్నమ్మ, 5వ వార్డు మెంబర్ కుమార్ దారావత్, పార్వతి, 8వ వార్డు మెంబర్ మాలోత్ భాస్కర్, 9వ వార్డు మెంబర్ మాధవి, పెళ్లి సత్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో జగన్నాథపురం కాంగ్రెస్ నాయకులు మాధర్ల జోషి కుమార్, తోట కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రామరెడ్డి, ధర్మపురి ప్రసాద్, ఎస్పీ నాయుడు పాల్గొన్నారు. నమస్కారము. నేను బానోత్ అనిత సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా సీనన్న నాయకత్వంలో నేను సర్పంచ్గా మళ్ళీ పోటీ చేస్తున్నాను. ఊరి ప్రజలంతా నాకు అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారనే నమ్మకంతో జగన్నాథపురం గ్రామ ప్రజలందరూ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామ పంచాయతీగా బానోత్ అనిత గారు పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, జగన్నాథపురం గ్రామ ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని బానోత్ అనిత గారిని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలంతా ఈ గ్రామ ప్రజలంతా గత 5 సంవత్సరాలు బాగా అభివృద్ధి చేసిందని మళ్ళీ ఈ జగన్నాథపురం గ్రామ ప్రజలందరూ బానోత్ అనిత గారిని కోరుకున్నారు. ఇది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఎంపీ గారు కానీ, పొంగులేటి శ్రీనన్న కానీ అందరూ బానోత్ అనిత గారిని జగన్నాథపురం గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ బానోత్ అనిత గారి ఉంగరం గుర్తుకి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చే పథకాలు కానీ, సన్నబియ్యం కానీ, బస్సు కానీ, బస్ ఫ్రీ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పేదల అర్హులైన పేదలకు ఇల్లు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. బానోత్ అనిత గారిని ఉంగరం గుర్తుపై ఓటేసి జగన్నాథపురం గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రామసాయం రఘురామరెడ్డి గారు అనితక్కని సర్పంచ్గా జగన్నాథపురం గ్రామంలో నిలబెట్టారు. వాళ్ళ ఆదేశాల మేరకు నా పేరు జోషి కుమార్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కన్వీనర్ని, అక్కని గెలిపించుకుని శ్రీనన్న కాడికి తీసుకెళ్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ అనితక్కకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించి అనితక్కకి అందరి దీవెనలు ఉండేలాగా, అందరి సహాయ సహకారాలు జగన్నాథపురం ఉండేలాగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, అక్కని అత్యధిక మెజార్టీతో గెలిపించి అన్నకి సీనన్నకి గిఫ్ట్గా తీసుకెళ్ళి ఇస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలకి కావాల్సిన నిధులు, ఏవైతే నిధులు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, భూ సమస్యలు కానీ, ఏ పింఛన్లు కానీ, ఏదున్నా కానీ గ్రామ ప్రజలకి ఏ సమస్య ఉన్నా, ఆటలు ఆడటానికి క్రీడా ప్రయోజనం లేదు కాబట్టి మన ఊళ్ళో దానిని, గ్రంథాలయాన్ని, ప్రతి ఒక్కటి ఇంద్రమ్మ ఇల్లులు, ప్రతి ఒక్కటి గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా శ్రీనన్న దగ్గరికి, శ్రీనన్న దృష్టికి తీసుకెళ్ళి, ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి లోకల్ లీడర్స్తో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రతి ఒక్కటి, ప్రతి కుటుంబానికి ఏదైనా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి పరిష్కరించే విధంగా నేను సహాయ సహకారాలు అందిస్తానని గ్రామ ప్రజలకి మనవి చేసుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KH9. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KH9. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.